కడుగునది. యేసు రక్తము, నా యేసు రక్తము మహిమా ప్రభావము గలది, మానవ హృదయమును కడుగునది. దేవుని పిల్లలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని దేవుని మాటలను ధ్యానం చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ సమయంలో తండ్రి మీ కృపాసనమును సమీపిస్తున్నాం. నీ మాటలు వినగోరి ప్రభువా నీ సన్నిధిలో ఉంటున్నాం. దేవా, జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి. ప్రభువా, మా జీవితాలను సరిచేయండి, మా తప్పులు దిద్దండి, వృద్ధి చేయండి. ప్రభువా, మా ఆత్మలను పోషించమని, మా ప్రియుల్లో వెలుచుండగా విశ్వాసము కలిగించి మీరే బలపరిచి మహిమ పొందుమని మా యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు ఒకానొకసారి ఆయన యెరికో పట్టణానికి వెళుతూ ఉన్నాడు. యెరికో పట్టణం సమీపించినప్పుడు ఆయన రోడ్డు పైన వెళ్తా ఉన్నాడు. రోడ్డు పైన వెళ్తా ఉంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వెంబడి శిష్యులు వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ త్రోవ ప్రక్కన కొందరు ఉన్నారు. అందులో భిక్షగాడు ఒకడున్నాడు. ఎవరు? భిక్షగాడు. దేవుని పిల్లలారా, ఆ భిక్షగాడు ఈ జనము రోడ్డు వైపు నుంచి వెళ్తా ఉంటే శబ్దాలు విన్నాడు. ఆ జనం వెళ్తా ఉంటే చూపు లేదు గాని చెవులు ఉన్నాయి, వినికిడి ఉంది. అయితే ఆ శబ్దాన్ని ఈ భిక్షగాడు విన్నాడు. యేసు ప్రభు వెళ్తున్నాడు, శిష్యులు వెళ్తున్నారు, జన సమూహము వెళ్తున్నారు. అయితే ఆ భిక్షగాడు
జన సమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని, ఆ గుడ్డివాడు జన సమూహము దాటిపోవుచున్నట్టు ఏం చేశాడట? చప్పుడు విన్నాడు. దేవుని పిల్లలారా, గుడ్డివారికి చూపు లేకపోయినా వినికిడైతే ఉన్నది. ఆ జన సమూహం వెళ్తున్నారు. ఆ జన సమూహం వెళ్తుంటే ఆ శబ్దాన్ని విన్నాడు. ఏం విన్నాడు? శబ్దాన్ని. దేవుని బిడ్డలారా, వినుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇదిగో ఆ భిక్షగాడు శబ్దాన్ని విన్నాడు. ఆ శబ్దాన్ని విని దేవుని పిల్లలారా వదిలేసుకోలేదు. వినుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. రోమపత్రిక 10:17 రాయబడింది, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట. అందుకే దేవుడు మనిషికి 2 చెవులు పెట్టాడు, ఎక్కువ వినాలని. యాకోబు అయితే ఏం చెబుతున్నాడు అనంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయాన్ని చూసినట్లయితే బైబిల్ ఏం చెబుతుంది? 19వ వచనములో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకును నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవుని పిల్లరా, ఏంటంటే మనుష్యుడట వినుటకు వేగిరపడాలట, మాట్లాడడానికి నిదానించాలట, వినటానికి మాత్రం వేగిరపడాలి. వినుట చాలా కార్యాలు చేస్తుంది. ఆ వినుట కూడా జాగ్రత్తగా వినాలి. ఇదిగో ఈయన గుడ్డివాడు గాని, చూపు లేనివాడు గాని చక్కగా వినగలిగిన వాడు విని గ్రహించాడండి. ఏం చేశాడు? గ్రహించాడు. గ్రహించేసి, రే జనాలు వెళుతున్నట్టుగా శబ్దం వస్తుంది, ఏంటబ్బా ఇది అని అనుకున్నాడు. ఆ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, ఆ చప్పుడు విని నాకెందుకులే, ఎవరో పోతా ఉంటారు, రోడ్డు వెంబడి రోజుకి ఎంతో మంది వెళ్ళిపోతుంటారు అని విని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా ఏమన్నాడంటే, ఆ చప్పుడు విని ఇది ఏమని అడిగాడట. ఏదైనా వింటాం, అర్థం కాకపోతే ఏం చేయాలి? అడగాలి. అడగకపోతే కుదరదు, తెలుసుకోలేం. హౌ కెన్ వి నో వితౌట్ ఆస్కింగ్? మనం అడగకుండా ఏ విధంగా మనము అది తెలుసుకోగలుగుతాం? తెలుసుకోలేం. అందుకని ఇతను గుడ్డివాడు శబ్దాన్ని విన్నాడు. విని అక్కడున్న వారితో అంటున్నాడు, అయ్యా ఇది ఏం శబ్దం అయ్యా? కాళ్ళ శబ్దం వస్తూ ఉంది, జనాలు ఎక్కువగా వెళుతున్నట్టుగా అనిపిస్తుంది, ఏంటి ఇక్కడ ఏం జరుగుతున్నది అని అడుగుతున్నాడు. దేవుని పిల్లలారా, మనము అడగాలి, తెలుసుకోవాలి, అడగాలి. స్త్రీలైతే తమ భర్తలను అడిగి తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుంది తల్లిదండ్రులను అడిగి పిల్లలు తెలుసుకోవాలి. కానీ ఈ త్రోవ పక్కన అడుక్కునే భిక్షగాడైనటువంటి ఈ యొక్క గురుడివాడికి పక్కన వారిని అడిగి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటున్నాడు, ఏంటయ్యా ఈ శబ్దం, ఏంటి ఈ శబ్దం అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అక్కడున్న వాళ్ళు ఏమంటున్నారు? నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. చెప్పిన వెంటనే, అయ్య బాబోయ్, నేను విన్నది మంచిదయింది, ఇదిగో నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుచున్నాడట అని వెంటనే ఏం చేశాడు తెలుసా? అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలేశాడు. ఏమని కేకలు వేస్తున్నాడు? నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు. ఇదిగో దేవుని పిల్లలారా, ఇది మంచి అవకాశం, ఇది మంచి అవకాశం. కేకలు వేస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమందు
ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి. ఇదిగో రక్షకుడు, విమోచకుడు, స్వస్థపరిచేవాడు, అద్భుతాలు చేసే యేసయ్య, మహత్కార్యములు సూచక్రియలు జరిగించే యేసయ్య సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వేడుకోవాలి, కేకలు వేయాలి. అది అతని యొక్క ఉద్దేశం. ఆ గుడ్డివాడు ఎప్పుడైతే నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని అన్నాడు, వెంటనే ఏమంటున్నాడు? ఓ యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించుము. ఇంత దగ్గరకు వచ్చాడు యేసయ్య. ఇప్పుడు ఏమంటున్నాడు? వేడుకోవాలి. ఆయన సమీపంగా ఉండగానే ఆయన ఏం చేయాలి? వేడుకోవాలి. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ అమ్మ, అక్క, తమ్ముడు, ఆయన సమీపంగా ఉన్నాడా? దేవుడు నీ సమీపంగా ఉన్నాడా? ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు కేకలు వేయి, మొరపెట్టు. ఇఫ్ యు క్రైడ్ అవుట్ టు గాడ్, అవర్ గాడ్ విల్ హీల్ యు. ఏమంటున్నాడు? కేకలు వేస్తున్నాడు. అమ్మా, ఇప్పుడు యేసయ్య మీకు సమీపంగా ఉన్నాడు. ఆయన దొరికే కాలం ఇది. ఆయనను వేడుకో. ఆయన వేడుకునే ఎవరినైనా తృణీకరించాడు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం ఏం సెలవిస్తుంది? నాకు మొరపెట్టుము, నేను నీకు ఏంటి ఉత్తరం ఇచ్చేదను. వాక్యం ఏం సెలవిస్తుంది? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. నాకు మొరపెట్టయ్యా. దేవుడు ఆయనే సెలవిస్తున్నాడు. మనం ఆయనకు మొరపెట్టాలి. ఇప్పుడు ఈ యొక్క గురుడివాడు కేకలు వేస్తా ఉన్నాడు. యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. ఆయన కరుణిస్తే చాలు, అన్ని జరుగుతాయి. ఆయన ఎవరిని కరుణించునో వారిని కరుణిస్తాడు. అర్థమైందా? ఆయన కరుణించాడంటే అద్భుతములు జరుగుతాయి. దేవా, నన్ను కరుణించు, కేకలేస్తున్నాడు. మనం కూడా ఆయన సమూపంగా ఉండగానే మొరపెట్టాలి. నాకు మొరపెట్టుమో, నీకు ఉత్తరం ఇచ్చేదనని లేఖనం సెలవిస్తుంది. గురుటివాడు ఏం చేస్తా ఉన్నాడు? మొర్రపెట్టుచూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మొర్రపెట్టుచున్నాడు. ఇప్పుడు ఆయన కేకలు వేస్తుంటే అక్కడ ఉన్నవారు అంటారు, ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. అక్కడున్నవారు గద్దిస్తున్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు మనం ప్రార్థిస్తుంటే మనల్ని ఆటంకపరిచేవారు, గద్దించేవారు, దేవునికి మనం కేకలేస్తుంటే, యేసయ్యకు ప్రార్థన చేస్తుంటే, యేసయ్యకు మొరపెడుతుంటే మనల్ని కూడా గద్దించేవారు ఎంతో మంది ఉంటారు. యేసు ప్రభు సన్నిధికి వస్తే, యేసయ్యను ఆరాధించడానికి వస్తే గద్దించేవారు ఎంతో మంది ఉంటారు. అయినప్పటికీ మనం ఊరుకోవడానికి లేదు. ఇదిగో సంగమా, ఆయన ఊరుకోడు అని గద్దిస్తున్నారు. ఊరుకోవే బాబు, ఎందుకు కేకలేస్తున్నావు అని గద్దిస్తున్నారు. గద్దిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు? గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాడు. మరెక్కువగా నన్ను కరుణించుమని మరెక్కువగా కేకలు వేస్తా ఉన్నాడు. మరెక్కువ కేకలు వేస్తున్నాడు. దేవుని పిల్లలారా, రోజు రోజుకి మనము దేవునికి ప్రార్థన ఎక్కువ చేయాలి. ఎవరైనా మనల్ని ఊరుకోమని చెబితే ఊరుకోవడానికి లేదు, కానీ మనం ప్రార్థన చేయాలి. బాధ ఎవరిది? ఊరుకోమని చెప్పేవాడికి బాధ ఉందా? చెప్పండి. బాధ ఉన్నవాడు ఎవడైనా ఊరుకోమని చెప్తే నా బాధ నీకేం తెలుసయ్యా, నా ప్రభు దగ్గర నేను ఈరోజు కోరుకుంటున్నాను అని ఆ గురుడివాడు మరెక్కువగా కేకలు వేశాడు. మరెక్కువగా కేకలు వేశాడు. ఇప్పుడు ఆ కేకలు మరెక్కువగా వేస్తుంటే అంతటా యేసు, లూకా సువార్త 18వ అధ్యాయం 40వ వచనం, అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. ఇప్పుడు యేసు ప్రభు నిలబడ్డాడు. గుడ్డివాని కేకలు
యేసు ప్రభును నిలిపాయి, ఆపాయి. అవును, యేసు ప్రభు మనల్ని దాటిపోకుండా మనం సరైన రీతిలో మొరపెడితే దేవుడు తప్పకుండా ఆయన మన ప్రక్కన నిలబడతాడు. బైబిల్ చెప్తుంది, ఆయన కుడి పక్క నీకు నీడగా ఉండును, నీడగా ఉండును. ఎడమ పక్కన, కుడి ఎడమ, ముందు వెనుకల ఆయన ఆవరిస్తాడు. దేవుని సంగమా, ప్రేమైన సహోదరి సహోదరుడా, ఏంటంటే మనము మరెక్కువగా ప్రార్థన చేయాలి. కానీ ఎవడైనా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, మందిరానికి ఎందుకు వెళ్తున్నావు, బైబిల్ ఎందుకు చదువుతున్నావు, ప్రార్థన ఎందుకు చేస్తున్నావు అని ఎవడైనా డిస్టర్బ్ చేస్తే, మనల్ని ఆటంకపరిస్తే ఆగిపోకూడదు. మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి, మందిరానికి రావాలి, విశ్వాసములు ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి, దేవుని మహిమ పరచుట్లో ఎదగాలి, దేవుని స్తుతించుట్లో ఎదగాలి, దేవుని గణపరచుట్లో ఎదగాలి. మరెక్కువగా ఆయనతో సహవాసం చెయ్యాలి, ఆయనతో మరెక్కువగా సహవాసం చేయాలి. ఇదిగో ఆయన కేకలు వేశాడు. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను, తన యొద్దకు తీసుకొని రమ్మనెను. అతన్ని రమ్మను నా యొద్దకు. అయ్యా, ఊరుకోమంటున్నారు కదా, ఎందుకో అతను కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా, కరుణించమని ఎందుకో కేకలు వేస్తున్నాడు. రమ్మనండి నా యొద్దకి. దేవుని పిల్లరా, మనం ఎవరిని గద్దించకూడదు, గాని యేసు యొద్దకు అనేకులను తీసుకొని రావాలి. ఏం చేయాలి? ప్రభు యొద్దకు అనేకులను తీసుకొని రావాలి. అమ్మా, ఈ మాటలు వింటున్న నీవు ఎవరినైనా మందిరానికి ఎందుకులే అని అంటున్నావా, లేకపోతే కొద్ది మందినైనా దేవుని మందిరానికి తోడుకొని వస్తున్నావా? హౌ ఇస్ యువర్ స్టేటస్ టుడే? నీ స్థితి ఎలా ఉంది ఈరోజు? నువ్వే పరిస్థితిలో ఉన్నావు? కొంతమందినైనా క్రీస్తు యొద్దకు తేగలుగుతున్నావా, లేక నీకు నీవు రావడమే కష్టమైపోతుందా? ఇదిగో, ఒకవేళ దేవుడు కోరుకుంటే నీవు తేకపోతే దేవుడితో మాట్లాడతాడు. అయ్యా, నీ స్నేహితులను ఎదురుకు నడిపించయ్యా అని దేవుడే కోరవలసి వస్తుందేమో. ఇదిగో, ఆయన కేకలు వేస్తుంటే ఇప్పుడు యేసు ప్రభు అక్కడ నిలబడి అంటున్నాడు, ఆయనని నా యొద్దకు రమ్మనండి, రమ్మనండి. ఆయన నా యొద్దకు ఏమంటాడు? తీసుకొని రమ్మని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పగానే వాడు దగ్గరకు వచ్చేసాడు. దగ్గరకు వచ్చింది ఎవరు? గురుడ్డివాడు. ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి తేబడ్డాడు, దగ్గరికి తేబడ్డాడు. ప్రేమైన దేవుని పిల్లరా, ఇదిగో తేబడ్డ తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, లూకా సువార్త 18వ అధ్యాయము 41వ వచనం, వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా, నేను నీకు ఏం చేయాలని కోరుతున్నావు, నేను నీకేం చేయాలని కోరుతున్నావు అని గుడ్డివాడిని యేసు ప్రభు అడుగుచున్నాడు. దేవుని పిల్లారా, మరి గుడ్డివాడికి ఏం కావాలో తెలియదా? యేసయ్యకి తెలియదా? తెలుసు. మరి ఎందుకు అడిగాడు? అవును, నీ అభిప్రాయం ఏంటి? అసలు ఆ మాటకు వస్తే ఈ గుడ్డివాడు ఏం అడుగుతాడో కూడా తెలుసు. కానీ అడిగాడు. అడిగి ఏమంటున్నాడు? నేను నీకు ఏమి చేయగోరుచున్నావని అడగక. ఎందుకు అడిగాడంటే, ఇతడు త్రోవ ప్రక్కనున్నాడు, గుడ్డివాడే గాని బిచ్చగాడు, గుడ్డివాడే గాని బిచ్చగాడు. అడగడానికి ఒక రీజన్ ఉంది యేసు ప్రభు అడగడానికి. బిచ్చగాడు ఏమడుగుతాడు? గుడ్డివాడుగా ఉన్నాడు, బిచ్చగాడుగా ఉన్నాడు. మరి ఈ బిచ్చగాడు చూపు అడుగుతాడా, లేకపోతే డబ్బులు అడుగుతాడా? డబ్బులు అడుగుతాడా, చూపు అడుగుతాడా? అందుకని మనం చూస్తూ ఉన్నాం, అనేక ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. గుడ్డివారు కనబడతారు, మగవారు కనబడతారు, చెవిటివారు కనబడతారు, బలహీనులు కనబడతారు. వారందరూ బస్ స్టాండ్లలో కనబడతారు. చాలాసార్లు నేను ప్రశ్నిస్తాను,
అంటే డబ్బులు ఇవ్వలేక కాదు, ఇస్తాను. కానీ అయ్యా నీకేం కావాలయ్యా అంటే వాడు డబ్బులే అడుగుతాడు. కానీ అయ్యా మాకు పట్టెడు అన్నం పెట్టండి, మాకు ఏదైనా దారి చూపించండి, లేకపోతే మాకెవరు లేరు, మీ ఇంట్లో ఏదైనా పని చెప్తే చేస్తూ మీ ఇంట్లో ఉంటామయ్యా అని ఎవరు కోరడు. వాడు వస్తాడు, డబ్బులు అడుగుతాడు. బాబు డబ్బులు ఎందుకు నాయనా అంటే తినాలయ్యా అంటాడు. నేను భోజనం పెడతాను అన్నాను అనుకోండి, వద్దు వద్దు అంటాడు. నా ఇంటికి రావయ్యా, నా దగ్గరే ఉంచుకుంటానయ్యా, ఇదిగో నా కారులో కూర్చోయ్యా అని నేను అడుగుతాను. వాళ్ళు వినరు. అయ్యా అయ్యా ఎందుకు కానీ మాకు 10 రూపాయలు ఇవ్వయ్యా అని ఆ డబ్బులే కోరుతారు కదా. నిజమా కాదా? అనేకులు ఏం చేస్తారు, ఇంటికి రావయ్యా భోజనం పెడతాను, నీకేమైనా పని చూపిస్తానంటే వాడు పని చేయడు. సులువుగా సంపాదించుకోవాలనుకునేవాడు పని ఏం చేస్తాడు, రోడ్ల మీద పడి ఉండి దారిలో పోతున్నా దానయ్యలను అడుక్కునేవాడు కావలసిందేంటి, మళ్ళీ కొంతమందికి ఉంటుంది చూపొస్తే ఎవడు డబ్బులు వేస్తాడో లేదో అనుకునేవారు కొందరుంటారు. అందుకే యేసు ప్రభువు గుడ్డివాడిని అడుగుతున్నాడు, నీకేం కావాలి నాయనా, నీకేమి చెయ్యాలని కోరుతున్నావు అని అంటే ఆ గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా ప్రభువా చూపు పొందగోరుచున్నాను. పర్లేదు, మంచి తెలివైన వాడే ఈ గుడ్డివాడు, తెలివైన వాడే. ఈ అడక తినడం ఎంతకాలం, ఓ చూపుంటే ఏదైనా పని చేస్తాను అనుకున్నాడేమో. చాలా మంది ఇలా తలంచారు. కానీ ఇతను మాత్రం ఏం కోరుతున్నాడు తెలుసా, చూపు కావాలని కోరుతున్నాడు. అవును దేవుని పిల్లలారా, ఇదిగో యేసు ప్రభు అన్నాడు, యేసు చూపు పొందుము నీ విశ్వాసత పరిచదని వానితో చెప్పాను. గుడ్డివానితో యేసు ప్రభు అన్నాడు, రియల్ వీడికి చూపే కావాలి అని దేవుడు గ్రహించేసి, ఎస్ చూపు కావాలని అడిగావు కదా, గెట్ యువర్ హీల్, గెట్ యువర్ సైట్, చూపు పొందుకో అని. నీవు విశ్వాసముతో ఉన్నావు బిడ్డ, నీ విశ్వాసము నిన్ను బాగుపరుస్తుంది. వారు ఊరుకోమని కేక లేకుండా ఊరుకోమని గద్దించారు కానీ ఊరుకోలేదు. నీ కేకలు నన్నే ఆపేశాయి. కాబట్టి నిజముగా నీకు చూపే కావాలని ఆశ ఉంది బిడ్డ. నేను నీకు చూపునిస్తాననే నీకు నమ్మకం కుదిరింది. అందుకే వారు ఊరుకోమని కేకలేసినాను, కేకలేయడం ఆపలేదు. సో దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే నీకు విశ్వాసం ఉంది అని. నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది, నువ్వు చూపు పొందుకో అని యేసు ప్రభు చెప్పగానే ఆ గుడ్డివాడికి చూపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి చూపు వచ్చేసింది. ఏమంటాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని వాడితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. దేవుని మహిమపరచుచు యేసు ప్రభును వెంబడించాడు. ఆయనను మహిమపరచుచు యేసు ప్రభును ఏం చేశాడు, వెంబడించాడు. సహోదరి వెంబడించాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈరోజు ఏదైనా మేలు జరిగితే మనం ఆయనను వెంబడించాలి. జీవము గల దేవుడు నీకెన్నో మేలు చేశాడు, నీ ప్రాణం పోకుండా కాపాడాడు, ఎన్నో అద్భుతాలను చూశావు, నీ జీవితంలో నీకెన్నో మేలు చేశాడు. ప్రభును వెంబడిస్తున్నావా? వెంబడిస్తున్నావా? ఇదిగో ఆ గుడ్డివాడు దేవుని మహిమపరిచాడు, ఆయనను వెంబడించాడు. ఇది జరుగుతూ ఉంటే ప్రజలందరూ చూసి దేవుని స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని పిల్లలారా, ఏ విధంగా మనం కూడా ఒక గుడ్డివాని వలె విశ్వాసముతో మనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు దొరుకు కాలంలోనే మనం వెతికితే సమీపంగా ఉండగానే ఆయనను వేడుకుంటే మన జీవితంలో ఏదైనా మనం పొందుకోగలుగుతాం. ఒకవేళ నీకు ఇలాంటి ఆశ ఉంటే, ఈ మాటలు వింటున్న నీవు రోగిగా ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, అక్కర్లో ఉన్నావేమో, అవసరతలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, కన్నీళ్లతో ఉన్నావేమో, ఎవరు లేక ఉన్నావేమో, ఆదరణ లేక ఉన్నావేమో,
ఎవరు కూడా నిన్ను ప్రేమించని పరిస్థితిలో ఉన్నావేమో. కమ్ టు జీసస్ టుడే. యేసు వద్దకు రా, దేవుని గణపరచు. యేసయ్యా నా స్థితిని మార్చుమని కేకలువై మొరపెట్టు, ప్రార్థించు, విజ్ఞాపన చేయి. అవర్ గాడ్ విల్ లిసన్ యువర్ ప్రేయర్. ఒకవేళ దేవుడే కనుక నీ ప్రార్థన వింటే, ఇఫ్ హి లిసన్ యువర్ ప్రేయర్, జీసస్ క్రైస్ట్ విల్ హీల్ యు. దేవుడు కనుక నీ ప్రార్థన వింటే ఆయన నిన్ను స్వస్థపరచగలడు. అందుకని దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నవి ఇప్పుడే మోకాళ్ళపై నుండి నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, నీకే వందనాలు. దేవానికి స్తోత్రం. ఎన్నో అక్కర్లున్నాయి. గుడ్డివానికి చూపు అక్కరగా ఉన్నట్టు ఈ రోజులో ప్రభువా మేమెన్నో అక్కర్లతో ఉన్నాం. అయితే గుడ్డివాడు మొరపెట్టినట్టుగా మేము మొరపెట్టలేకపోతున్న చేతనే గుడ్డివాడు చూపు పొందుకున్నాడు. గాని మేము అవసరతను తీర్చుకోలేక, మా అక్కర మేము తీర్చుకోలేకపోతున్నాం. దయగల ప్రభువానికి స్తోత్రం. కనికర స్వరూప నీకు స్తోత్రం. రాజ్యానికి వందనాలు. నా తండ్రి, నైనా మా ప్రభుని పునరుత్థాన శక్తి ద్వారా ప్రతి ఒక్కరిని తాకండి తండ్రి. మీరు సజీవులయ్యా ప్రభు, మీ అద్భుతం జరిగించండి. యేసు నామమున ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విశ్వాసం అభివృద్ధి చెందునుగాక. నీకు మొరపెట్టే ప్రార్థన జీవితము మీరు అనుగ్రహించుదురుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములను మీకే ఆరోపించి మా ప్రభువును మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తము గార్డెన్ ప్రార్థనా మందిరమునందు ప్రతి ఆదివారము ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దైవారాధన జరుగును. దైవారాధనలో పాల్గొని దైవాశీస్సులు పొందగలరు. స్థలము గోవిందపల్లి, జగిత్యాల. ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదములు పొందగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా చిరునామా బ్రదర్ బడుగు లాజరస్, గోవిందుపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లా. పిన్ కోడ్ 505327. మా అడ్రస్ మరొకసారి బ్రదర్ లాజరస్, గోవిందుపల్లి, గౌతమ్ నగర్, జగిత్యాల 505327. కరీంనగర్ జిల్లా. మా ఫోన్ నెంబర్లు 9951111400.